జరుగుతున్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీగా మేము ఆర్టీఐ కింద అప్లై చేసాం. రిజెక్ట్ చేశారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా రిజెక్ట్ చేశారు. అంటే దీని వెనుక ఎంత పెద్దటువంటి రాజకీయము కుట్ర జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ చీర మీద ఒకటి రాశారు. తెలంగాణ ప్రజలకు కవితమ్మ గారు మాట్లాడుతూ అన్న కేసీఆర్ గారు తెలంగాణ ఆడపడుచులకు సారె పెడుతున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 230 కోట్ల రూపాయలు సుమారుగా చీరల పేరు మీద కేటాయించినటువంటి మీరు కేసీఆర్ గారు ఇంట్లో నుంచి ఇస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఇస్తున్నారా? కేసీఆర్ గారు సారే అంటే ఎవరైనా అన్న చెల్లెలకి సారె పెడతారు, కానీ ఇంట్లోంచి పెడతారు. ప్రభుత్వం నుంచి పెడుతూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ అన్న కేసీఆర్ గారు సారె పెడుతున్నారంటే కేసీఆర్ గారి ఇంట్లోంచి 200 కోట్ల రూపాయలు ప్రజలకు తెలంగాణ ఆడపడుచులకు ఇస్తే బ్రహ్మాండంగా మేమందరం కూడా స్వాగతిస్తాం. కానీ ఇవాళ తెలంగాణ ఆడపడుచులకు ఇస్తున్నటువంటి సారె పేరు మీద 150 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వాన్ని మేము ఏమనాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఇది కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి సారే కాదు, కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి చీర కాదు. ప్రభుత్వం నుంచి ప్రజల యొక్క సొమ్మును, ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టడం కోసం ఇవాళ చీరల పథకాన్ని తీసుకొచ్చారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో పోరాటాలు చేసినాం, ఆరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, దొరలను సైతం తరిమికొట్టినాం, రజాకర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినాం, గడిలలో బతుకమ్మలు ఆడిస్తే అవమానాన్ని భరించినాం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మలు ఆడినాం. వాళ్ళ కేసీఆర్ గారిని దించడం కోసం కూడా మరొక్కసారి బతుకమ్మలు ఆడతామని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంతంలో బతుకుతున్నటువంటి మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనుకుంటా ఉన్నాం, ఆత్మగౌరవంతో జీవించాలనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఆడపడుచులకు ఇస్తున్నటువంటి చీరల పేరు మీద జరుగుతున్నటువంటి దోపిడీని ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఒకటే చీరలు ఒకటే కాదు, ఇవాళ మహిళలను అవమానపరిచారు. ఇవాళ గ్రామాలలో చూస్తే గొర్రెలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ గొర్రెల వెనుక స్కామే నడుస్తూ ఉంది. ఇంటికో బర్రె ఇస్తామని చెప్తున్నారు, ఇంటికో బర్రె ఇచ్చేదాని మీద స్కామే నడుస్తూ ఉంది. అందుకే మేము పదే 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 కొట్లాడుతున్నది, మొత్తుకుంటున్నది కూడా ఒకటే, కేసీఆర్ గారికి వినబడతలేనట్టుంది. ఈ ప్రభుత్వము పూర్తిగా దోసుకోవడానికి దాచుకోవడానికే తెలంగాణ వచ్చిందా అనే పద్ధతిలో బాధాకరమైన బాధతో మాట్లాడుతున్నాం. మేము కేవలం కేసీఆర్ కుటుంబము దోసుకొని దాచుకోవడానికే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిందా అనే ఒక పద్ధతిలో ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కేవలం తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే గౌరవం ఉంది, ఇంకెవ్వరికి గౌరవం లేదు. మంత్రులకు గౌరవం లేదు, ఆడపడుచులకు గౌరవం లేదు, యువకులకు గౌరవం లేదు, రైతులకు గౌరవం లేదు. అన్ని వర్గాలను అవమానపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వము తప్పకుండా ఆడపడుచుల యొక్క శాపనార్థాలతోని, ఆడపడుచుల యొక్క ఆక్రందనతోని మట్టి కొట్టుకొని పోతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీకు చీరలు మరొకసారి నేను చూపిస్తూ ఉన్నాను. కాటన్ చీరలు అంటే కాటన్ చీరలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం కాటన్ చీరలు ఇవ్వకుండా ఉల్లి పొర లాంటి చీరలు మీరు చూడండి. దీని మీద పెద్ద బ్రహ్మాండంగా ఇంకా ప్రకటనలు చేసుకుంటా ఉన్నారు. ఒక షిఫాన్ చీరలు, పాలిస్టర్ చీరలు సూరత్ నుంచి కొనుగోలు చేసి తూకం లెక్కన, అంటే అవమానపరిచే పద్ధతిలో తూకం లెక్కన కొనుగోలు చేసి 40 నుంచి 50 రూపాయల వర్తున్నటువంటి చీరలను ఇవాళ తెలంగాణ మహిళలకు మేము సారె పేరు మీద ఇస్తున్నాం, చీర పేరు మీద ఇస్తున్నామని సెంటిమెంట్లు ఒకటి మాకు మమ్మల్ని అవమానపరిచే పద్ధతిలో ఇవాళ కేసీఆర్ పరిపాలన కొనసాగుతూ ఉంది. తప్పకుండా కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే అని ఒప్పుకున్నారు వాళ్ళు. మేమేమంటున్నామంటే కేటీఆర్ గారు చెప్పిన పద్ధతిలో చూస్తే 52 లక్షల చీరలను సిరిసిల్లకి ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.
చేనేత కార్మికులు ఇక్కడ పోచంపల్లిలో ఉన్నారు, గద్వాల్లో ఉన్నారు, నారాయణపేటలో ఉన్నారు, కొత్తకోటలో ఉన్నారు, సిరిసిల్లలో ఉన్నారు, మా ఆలేరు ప్రాంతంలో అంటే తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా నేతన్నలు ఉన్నారు, నేత కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పని కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అక్కడ. రెండోది ఏం చెప్తా ఉన్నారంటే మేము 52 లక్షల చీరలను సిరిసిల్లకు ఇచ్చామని చెప్తా ఉన్నారు. సిరిసిల్లకు 52 లక్షల చీరలు నిజంగానే ఇచ్చినట్టయితే, అక్కడ ఆర్డర్ ఇచ్చినట్టయితే అక్కడ ఉన్నటువంటి నేతన్నల కార్మికుల యొక్క కెపాసిటీ వాళ్ళు 24 గంటలు శ్రమపడ్డా 20 లక్షల చీరల కన్నా ఎక్కువ నేయలేరు కాదు కూడా. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకుంటే మరి 52 లక్షల చీరలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే మీరు క్వాలిటీ చీరలు ఇవ్వాల్సి ఉండే, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ముఖ్యం కాదు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి నేతన్నలు అందించలేకపోతా ఉన్నారు, లేకపోతే పండగ లోపల అందుకోలేకపోతా ఉన్నాయి అనే ఒక అది ఉంటే మంచి క్వాలిటీ చీరలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండే. కేసీఆర్ గారు ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు, ప్రభుత్వ ఖజానా నుంచే ఇస్తూ ఉన్నారు. కాబట్టి మంచి చీరలు ఇచ్చి తెలంగాణ ప్రజల ఆడపడుచులను గౌరవించుకోవాల్సింది పోయి అగౌరవంగా మమ్మల్ని అంటే బాధ పెట్టే విధంగా, అవమానించే విధంగా ఇవాళ చీరలు ఇచ్చారని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. రెండో విషయం ఏం చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్న చోట, ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్న చోట నిరసనలు జరుగుతూ ఉన్నాయి మాట్లాడుతూ ఉన్నారు. భువనగిరి ఎవరున్నారు? పైలశేఖర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గారు ఉన్నారు. అక్కడ బతుకమ్మ పాట నేను అక్కడే స్వయంగా ఉన్నాను, మాకు తెలియదు కూడా తెలియదు. ఇక్కడ గొడవ అవుతుందని చెప్పేసి మేము పోయాము, పోయేటప్పటికి చీరలు తగలబెట్టారు, బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మహిళలందరూ కూడా ఇది నేర్పిస్తానో లేకపోతే క్రియేట్ చేస్తానో వచ్చినటువంటి ఉద్యమం కాదు ఇది. వాళ్ళందరూ కూడా స్వతహాగా మేము 300 రూపాయలు కూలీ వేసుకునే వాళ్ళం. పొద్దున పోతే 50 రూపాయల చీర కోసం ఒక కూలీ పోగొట్టుకొని పొద్దుంతా లైన్లో నిలబడి ఆ కేసీఆర్ గారు ఇచ్చే చీర తీసుకుందామని చెప్పేసి ఏదో బ్రహ్మాండంగా ఆర్భటంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ చీర తీసుకుందామని చెప్పేసి మేము పోతే మమ్మల్ని అవమానించే పద్ధతిలో ఈ చీరలు ఉన్నాయని చెప్పేసి మహిళలు రోడ్డు మీద పడేసి అక్కడ ఆటోలు దూడిసారు. కొంతమంది మనం చూసాం, అన్ని విజువల్స్ కింద పడేశారు, తగలబెట్టారు. అంటే ఈ చీరలు ఇచ్చి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు అని చెప్పేసి మహిళలు స్వతహాగా ఎన్నడూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు ఇది. కాబట్టి అన్యాయం జరిగితే డెఫినెట్గా మేము కూడా సైతం పోరాటం చేస్తామని చెప్పేసి ఆ చీరలు రోడ్డు మీద పడేసి మహిళలకు ఎవరికైనా కూడా చీరలు అంటే ప్రాణం ఉంటుంది, చీర కావాలని కోరుకుంటారు. అది ఎలాంటి చీర అని చూడరు. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి చీరలు ఇంత బాధాకరంగా అవమానంగా ఉన్నాయి కాబట్టి ఆడ పడేసి వాళ్ళ ఉద్యమం చేస్తూ ఉన్నారంటే మనం ఇది క్రియేషన్ కాదని చెప్పేసి అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలో చూసినా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసాను నిన్న మీడియాలో, ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆడపడుచులు ఎట్లా చేస్తున్నట్టే చీర అంటే లక్ష్మి, చీర అంటే అందరికి కావాలే మంచిది, చీరను తగలబెడుతున్నారు కాబట్టి లక్ష్మిని తగలబెడు అంటే మీ సెంటిమెంట్తో ఇంకా ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు? ఇంకా ఎన్ని రోజులు సెంటిమెంట్? ఇప్పటిదాకా తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ తల్లి, తెలంగాణ అనుకుంటే రైట్. నువ్వు ఎన్నిసార్లు అవమానపరిచినా మన తెలంగాణ కోసం గుండె నిబ్బరంతో వాళ్ళ భరించినాం. కానీ ఇంకా మా ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తూ ఉంటే ఎన్ని రోజులు భరిస్తాం? కాబట్టి డెఫినెట్గా ఇది మహిళల నుంచి కడుపుల్లోంచి, మహిళల యొక్క గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి ఆక్రందన. ఇది ఈ మా ఆడపడుచులతో పెట్టుకోదు. కేసీఆర్ గారు ఆడపడుచుల యొక్క ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టాడు కాబట్టి డెఫినెట్గా మట్టి కొట్టుకొని పోతాడని చెప్పేసి ఏ ఇంట్లో మహిళైనా, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యురాలైనా లేకపోతే రాజకీయాలకు అతీతంగా ఉండే మహిళలైనా పొద్దంతా కూలీ చేస్తే కానీ బతుకు తెరువు వెళ్ళినటువంటి మహిళలు కూడా 50 రూపాయల చీర కోసం లైన్లో నిలబడేటువంటి మహిళలు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి తిడతా ఉన్నారంటే వాళ్ళ బాధ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉద్యమాలు చేస్తే, ప్రశ్నిస్తే మీడియాను సైతం కిందికి దొక్కేస్తాం, రోడ్ల మీదకి వస్తే కేసులు పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం నాకు అదే బాధ అనిపిస్తూ ఉన్నది. మనము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ కొట్లాడులకు దూరంగా ఉండాలంటే కూడా ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగించాలి. అట్లాంటి ధర్నా చౌకులు తీసేసి మహిళలు రోడ్డు మీదకి వస్తే అరెస్టులు చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా సరే ఎవరైతే పేద మహిళల మీద కేసులు పెడితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీగా వాళ్ళకి అండగా ఉంటాం. రెండోది ఏంటంటే అన్యాయాన్ని ఎదిరిస్తున్నటువంటి మహిళల మీద ఆక్రమంగా కేసులు పెడితే దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం. కేసీఆర్ గారు ఇదే పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తే రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తాం. కాబట్టి భయపడేది లేదు, బాధపడేది లేదు. మేము మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం, అమ్మ కేసీఆర్ గారు చేసినటువంటి అవమానం నుంచి మళ్ళీ ఒక ఉద్యమం రావాలి. ఎక్కడైతే అవమానం జరుగుతుందో ఆ అవమానం నుంచే మళ్ళీ ఉద్యమం చేద్దాం. ఇవాళ గతంలో దొరలకు వ్యతిరేకంగా గడిలలో బతుకమ్మలాడిస్తే ఆడినాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో
బతుకమ్మలు అన్యం. ఇవాళ కేసీఆర్ గారిని మళ్ళీ గద్దెదించడం కోసం, కేసీఆర్ గారి అహంకారాన్ని అణచడం కోసం మళ్ళీ బతుకమ్మలతోనే ఉద్యమాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను తెలంగాణ మహిళా లోకానికి తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటాం, అండగా ఉంటాం. అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.